హలో, యారా కళ్యాణం ఎక్కడున్నావు? కళ్యాణి బార్లో ఉన్నా. మీ ఆవిడ ఇంట్లో లేదా? అది ఇంట్లో ఉంది కాబట్టి నేను బార్లో ఉన్నా. అదేంట్రా? మా ఆవిడ తమ్ముడి పెళ్ళికి ₹1,00,000 పెట్టి బంగారం కొనాలంట. నీ జీతమే 30,000 కదరా? అందుకే ₹1,000 పెట్టి మందేసి గొడవెట్టేసుకుంటే ఏ బంగారం కొనక్కర్లేదని. గుడ్ ఐడియా. పేకల దాకా తాగి దేక్కుంటే ఇంటికి పో. ఇప్పుడు ఇంకొకరిని చూపిస్తా చూడు. హలో, అరే ప్రవీణ్, ఎక్కడున్నావురా? మంచం కింద పడుకొని మందేస్తున్నాను. మంచం కింద? మంచం కింద ఎందుకురా? మా ఆవిడ 2 సంవత్సరాల నుంచి మంచం మీదకి రానివ్వట్లేదు. నీకు పెళ్ళయ్యే 2 సంవత్సరాలు అయింది కదరా? అది బాగా రెడీ అవుద్ది, కానీ దానికి మాత్రం రెడీగా లేదంట. మరి పెళ్ళి ఎందుకు చేసుకుందంట? ఇంట్లో ఫోర్స్ చేశారంట. మరి కాపురం ఎవరు చేస్తారంట? అది అడిగినందుకే పెళ్ళంటే అదొక్కటే కాదు, అనుబంధాలు, ఆప్యాయతలు అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. అందుకే వాళ్ళ ఆడవాళ్ళు అంటారు. అయినా నువ్వు బయట పడుకోవచ్చు కదరా? పెళ్ళైనోడిది బయటేం పనిరా మొండ అని మా అమ్మ తిడుతుంది. మంచం మీద పడుకుంటే మా ఆవిడ కొడుతుంది. అప్పుడు నీకు మంచం కిందే బెటర్. నేను అదే చేస్తున్నాను. ఇలా ఎవరిని కదిలించినా బార్లోనో కారులోనో మేడ పైన గోడ పక్కనో మంచం కింద కోడి పక్కనో కూర్చుని ఎవరికీ చెప్పుకోలేని బాధలు తలుచుకుంటూ పెగ్గేసి పడుకుంటారు. దీనికి కారణం ఎవరు? నట్లు లూజ్ అయిపోయిన పెళ్ళాలు. కానీ నువ్వు రివర్స్ కదబా, నీకే నట్లు లూజు. నోర్మే! మీ అక్క ఏది? అంట్లు తోముతోంది. మా అమ్మ అక్కని తోముతోంది. అత్తల్ని సంపేయాలని పెద్దది ఇందుకే. బాడీ లాంగ్వేజ్ బాగా మారిపోయింది. యువకులు వాస్తులు మారిపోయినట్టున్నాయి. తప్పుకుంటావా, తన్నేమంటావా? అమ్మో, నేను వెళ్ళిపోతాను. దీనికి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. జంప్ చికం 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 జంప్. ఒరే, జంప్ చికం నాకు బంగారం వద్దు, జంప్ చికం బోకడా వద్దు. జంప్ చికం మీ అమ్మని ఇంటికి పంపేరా. జంప్ చికం జంప్ చికం జంప్ చికం జంప్ చికం జంప్ ఇంట్లో చేస్తే ఇంత పనుంటదని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు టైం 12 అయింది. కుమారి, అత్తయ్య, ఉదయం 4 గంటలకే లేవాలి, అలారం పెట్టుకో. మీరెలాగో 3:30కే లేపుతారు కదా అత్తయ్య. నువ్వేం చేయలేవు కదరా? జంప్ చికం 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 జంప్. అక్కని కోట్ చూపిస్తాను. రావి. ఏంటే? అది కాదే, చూడు. ఆండాలమ్మ ఫోన్ మాట్లాడుతుంది. మాట్లాడాలంటే నోరుండాలి, వినాలంటే చెవులుండాలి కదా. ఆల్ చెప్పులు అతికిచ్చినట్టు 2 ఉన్నాయి కదా అటు ఇటు. చెవులుంటే సరిపోద్దా? అందులో స్పీకర్లు పనిచేయగలదా? అవును, అత్తయ్యకి అప్పుడప్పుడు వినపడదు కదా, ఫోన్ ఎలా మాట్లాడుతుంది? కోడల్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే కొన్ని నాటకాలు ఆడాలి. అసలే నా కోడలు ముంగీసలాంటిది, దొరికితే ముక్కలు చేసి మింగేత్తది. అందుకే చెవిటి దానిలా నటిస్తున్నా. అవసరమైనవి వినిపిస్తాయి, అనవసరమైనవి వినపడవు. పెళ్ళైనప్పటి నుంచి నా కొడుకు నా ఇంటికి రావాలంటే దీని పర్మిషన్ కావాలంట. కుంకుడుకాయ మొహంది.
తిక్కలో ఇంకా నీ కొడుకేంటే ఇప్పుడు నా మొగుడే. అందుకని నేనే దిగా. నా కొడుకుని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో చూడు. ఏంటి నువ్వు తిప్పేది? తిప్పులాడి ఎక్కువ చేస్తే పప్పుకు రెడ్లేసి నిన్ను తిప్పుతా. నువ్వు కూడా నీ కోడల్ని కంట్రోల్లో పెట్టు, లేదంటే అర్థ వ్యవస్థ అంతరించిపోద్ది. అంతరించిపోటు కదే ఆర్తకర్పూరం చేసేస్తుందా. నా కోడలి ట్రీట్మెంట్కి టైం అయింది, ఉంటాను. కుమారి, వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ లో గుడ్లు ఉండాలి. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ముంగీస్ ఒకటి మోల్ దూరినట్టుంది అత్తయ్య, ఎతుకుతున్నాను. ముంగీసా? ముంగీసా? ముంగీస కాదత్తయ్య, పిన్నీసు. పిన్నీసు కింద పడింది, ఎతుకుతున్నా అంటున్నా. ఆండాలమ్మకి సేవలో సిక్కం పని చేయట్లేదు కదా, సరిగా వినపడట్లేదు. సాచి కొడితే సెట్ అయిపోద్ది. కొడతావా? కొడతావా కాదత్తయ్య, పెడతాను. టిఫిన్ రెడీ అయింది, పెడతాను అంటున్నా. ఏ టిఫిన్ చేసావో? నీ పిండాకుడు. పిండా కూడా? అవ్వా, పిండాకుడు కాదత్తయ్య, పిండట్లేసాను అంటున్నా. అత్తయ్యకి చూడు బా ముదిరిపోయింది అక్క, చేతపడి చేయించాలి. చేతబడా? అయ్యో రామరామా, చేతబడి కాదత్తయ్య, బడి పక్కన హాస్పిటల్లో చూపిద్దామంటుంది. మేసేస్తారా? ఇప్పుడు నువ్వు తింటావా అని అడిగావు కదా. ఇది మట్టుకు భలే కరెక్ట్ గా వినపడింది అత్తయ్య. ఇది కావాలనే నాతో ఆడుకుంటోంది. ఆట మొదలెట్టింది నువ్వత్తయ్యా. రండి టిఫిన్ పెడతాను. తప్పకాయ చట్నీ తెస్తాను. దొరికింది. ఏంటే జాకెట్ ముక్క సరిపోలేదా? వెనకాల పెద్ద కన్నం పెట్టించు. విండో స్టైల్ అత్తయ్య. తర్వాత మెయిన్ డోర్ పెట్టిస్తావా? ఇంటికున్న కిటికీలు చాలు, నువ్వు ఇంకా ఎక్స్ట్రా పెట్టించకు. కౌంటర్ అటాక్ ఇస్తున్నావు అత్త. నువ్వేంటే నెత్తి మీద గూడు కట్టావు? పిట్టలు గట్ల దూరేస్తే పిల్లలు ఎట్టేస్తాయి చూసుకో. జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు. పెద్దలంటే భక్తి లేదు, హద్దులంటే భయం లేదు. దాటి పడేశారు. అంతకుండా పూర్వకాలంలో పాతుకుపోవాలా? అయినా చెట్టులో బలం ఉంటే పండులో రుచి ఉంటుందని, పెంపకంలో పద్ధతి ఉంటే పిల్లల్లో ప్రవర్తన బాగుంటుంది. నన్ను అంటున్నారు కదా, మళ్ళీ మా వాళ్ళని ఎందుకు అనటం? అవునా? ఇప్పుడు ఫ్రిడ్జ్ పోయిందనుకో, ఫ్రిడ్జ్ నా తిడతాం, కంపెనీని తిడతాం. వాళ్ళు కంపెనీ కాదు, కన్నవాళ్ళు. వాళ్ళేమనొద్దు చెప్తున్నా. ఆరాకొరా పెట్టి పెళ్లి చేస్తే అనకపోతే ఏం చేస్తాం? అందుకే కదా ఆస్తి రాసిచ్చాం. ఎవరికి? ఏంటి బా మీకేం చెప్పలేదా? ఆహా, ఇది 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 కంపెనీ అంటే. ఎంత మంచి కంపెనీయో! పద్ధతులు, ప్రవర్తనలు, చెట్లో బలం ఉండాలి, పండ్లో గుజ్జుండాలి. ఆస్తి రాసిస్తే అమ్మకు కూడా చెప్పలేదు. వేదావా. చెప్తే అది కూడా అత్తయ్య లాగేసుకుంటుందని చెప్పలేదేమో. చెప్పాలంటే మీరే ఆస్తి ఇంకా మా ఆయన పేరు మీద రాయలేదు, మేమే రాసాం. ఏ కంపెనీ మంచిది? హలో, వస్తున్నాడు. ఏంటి ఏదో కంపెనీ అంటున్నారు? కొత్త ఐటమ్ ఏమన్నా కొంటున్నారా? బా ఈ టైమింగ్ అదిరిపోద్ది బా. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పావు? అది చూడే సరే. ఎందుకు ఎత్తమారు కొడుతున్నావు? పెళ్ళాం దగ్గర దాస్తే బతికిపోతావు, అమ్మ దగ్గర దాస్తే అడుక్కు తినిపోతావు. నేనేం దాసానే? అదే బా నాకు ఐఫోన్ కొనిచ్చి ఆస్తి రాయించుకున్నావు కదా. అనుకున్నానే. ఐఫోనా? డబ్బా కొని వాడుతుందా? చిన్నప్పుడు చెడ్డీ లేకుండా బోడి ముడ్డేసుకు తిరుగుతుంటే పక్క వాళ్ళ తీగ మీద ప్యాంట్లు కొట్టేసి నీకు నిక్కర్లు కుట్టించారా ఎదవా? అలాంటిది అమ్మకి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా కొనిలేదు గాని మరదలకి ఐఫోన్ కొనిచ్చాడట సన్నాసి. అయినా దీనికి ఎందుకు ఐఫోన్ కొనిచ్చారు? అది వేరే మ్యాటర్. ఆ మ్యాటర్ పక్కన పెట్టు, నాకు ఫోన్ ఎప్పుడు కొంటున్నావు? హలో, అది ఆవకాయ కాదు, పచ్చడి కలిపి జాడీలో పెట్టడానికి. ఐఫోన్ వాడాలంటే బోల్డ్ అంత బుర్ర ఉండాలి. నాకు కొనకుండా మీ అమ్మ కొని కొన్నావంటే. అది నాకు బుర్ర లేదంటోందిరా, బర్రెలా తలుపుతావేరా ఎదవా. నాకు ఫోన్ ఎప్పుడు కొంటున్నావు? అది కాదే. కొన్నావంటే కొబ్బరి బొండ చెక్కినట్టు చెక్కేస్తాను. కొనలేదంటే కత్తి బెడతో కూరలు అదిగినట్టు దరిగేస్తా. కొంటాను. కొంటావా? నేను మా పుట్టింటికి పోతా. కొన్ను. కొనవా?
పెళ్ళం కొంగుచుకు తిరుగుతున్నాడు పనికి మాలేదవా. పోంపొట్ట నెత్తి మీద పెట్టుకున్నాడంటే ఈ దిక్కుమాలిన ఐఫోన్ గురించి చెప్పడం అంత ఇంపార్టెంట్ అని. కొన్న దగ్గర నుండి ఎవరికి చెప్పుకోలేదు బా. నీకిప్పుడు పబ్లిసిటీ అవసరం. ఆవదం డబ్బాల అవతారం నువ్వు. నిన్ను లే నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.